బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 3,961 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కోస్గిలో భారీ బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి సొంత నియోజకవర్గానికి వెళ్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశాయి. మరోవైపు సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటిస్తారని తెలుస్తోంది. అలాగే అంటే ఈ రోజు మొత్తం కార్యక్రమాలు ఏమేమి ఉండనున్నాయి, వివరాలేంటి? సంతోష్ని ఈరోజు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సీఎం హోదాలో మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టుకుని దాదాపు 4,369 కోట్లతో వ్యయంతో చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా కొడంగల్ నారాయణఖేడ్ ఎత్తిపోతల పథకము, తర్వాత మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు, తర్వాత డిగ్రీ కాలేజీలకు శంకుస్థాపన కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న తన సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు ముఖ్యంగా తొలిసారి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సాధించేందుకు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 5 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్ నుంచి 5 గంటలకు చేరుకుంటారు. తర్వాత ఈ శంకుస్థాపన కార్యక్రమాలు సభ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ 2019 కాకుండా ప్రభుత్వ కాలేజీతో పాటు 50 కోట్లతో మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, డబుల్ భవనాలు, అభివృద్ధి కూడా శంకుస్థాపన చేపట్టు జిల్లా తెలిపారు. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.